నమస్తే నాగేశ్వర్ గారు. సోషల్ మీడియాలో చేసే రాజకీయ విమర్శలుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది సార్. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా, రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సార్, సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఏ విధమైన వైఖరి ఉండాలి? ఇప్పుడు అది హైకోర్టే చెప్పింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఇప్పుడు డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులు చెప్పింది. అంటే విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి మూలం. ఎందుకంటే డెమోక్రసీకి, డిక్టేటర్షిప్కు, డెమోక్రసీకి, మానార్కి, ప్రజాస్వామ్యానికి, రాచరికానికి, ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి తేడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది. ప్రశ్నించడం అనేదే సమాజ భవిష్యత్తుకు, ది ప్రోగ్రెస్ ఆఫ్ నాలెడ్జ్ కూడా క్వశ్చనింగ్ అనేది మూలం. ఎందుకంటే ప్రశ్నించడమే లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదు కదా, నాగరికత ఉండదు. చాలామంది తెలియదు, ఇదేదో డెమోక్రసీ అంటే వెస్ట్రన్ కాన్సెప్ట్ అని, ప్రశ్నించడం అంటే మన దేశ సంస్కృతి కాదు అనుకుని వాదించే వాళ్ళకి కూడా ఉన్నారు. కానీ మహాభారతమే ప్రశ్నతో మొదలవుతుంది. చాలామంది మహాభారతం చదివిన వాళ్ళు ఉండరు, కేవలం ఆ కథలుగా చదువుతారు లేదా సినిమాల్లో చూస్తారు. మహాభారతంలో ఆది పర్వంలోనే సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో ఒక కుక్క సరమ తన బిడ్డ జనమేజయుని కొలువులోకి వచ్చిందని, తన ఆ యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందని భావించి జనమేజయుని తమ్ముడు, కొడుకులు ఆ కుక్కను కొడతారు. ఆ కుక్కపై తల్లికి చెప్పుకుంటే తల్లి వచ్చి జనమేజయుని ప్రశ్నిస్తుంది. అంటే ఓ చక్రవర్తి, ఇలా నా బిడ్డని ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే ఇలా యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తాము చేసే ప్రమాదం ఉంది కనుక అనుమానంతో కొట్టాము అంటారు. అప్పుడు ఆ కుక్క అడుగుతుంది, నిజంగానే అపవిత్రం చేస్తే దండించాలి, కానీ మీ అనుమానంతో ఎలా కొడతారు అని అడిగింది. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఇప్పటికీ మన దేశంలో చట్టాలు ఉన్నాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో మీరు ఎలా కొడతారు, అది నేరం చేయలేదు కదా అని ప్రశ్నించింది. ఇది మహాభారత కథ ప్రారంభం. జనమేజయుడు ఎవరు, మామూలు వాడు కాదు. అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. సో ఆ అర్జునుని మునిమనవాడు. అంతటి మహావీరుని మునిమనవాన్ని, పాండవుల వారసుని కేవలం ఒక కుక్క ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు జనమేజయుని కన్నా గొప్పవా? మన ప్రజలు కుక్కల కన్నా హీనమా? మనకు అడిగే హక్కు ఉండదా? సో ఇది ప్రజాస్వామిక స్ఫూర్తి కాదు, భారతీయ సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తి. మీరు వేదవ్యాసుడు మహామునీంద్రుడే కాదు, అవతార పురుషుడు, పంచమ వేదాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు. అంటే ఏంటి? వ్యాసము అంటే డివిజన్, వేదాలను 4గా వర్గీకరించినటువంటి వ్యక్తి కనుక అతన్ని వేదవ్యాసుడు అన్నారు. అంతటి మహానుభావుని కూడా ఆయన శిష్యుల్లో ఒకరు ప్రశ్నిస్తుంటారు, చాలా క్వశ్చన్స్ వేస్తుంటారు. సో వేదవ్యాసుని కన్నా మహాతపస్సంపన్నుల ఇవాళ ప్రభుత్వాలు వేదవ్యాసుని కన్నా గొప్పవాళ్ళ? సో ప్రశ్నించడానికి హక్కు లేదని ప్రభుత్వాలు ఎలా అంటాయి? అందువల్ల డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని ఎందుకంటారంటే, ప్రశ్నించడం వల్ల ప్రభుత్వాలకు కూడా లాభం. చాలామందికి అర్థం కాని విషయం, ప్రశ్నించడం వల్ల ప్రభుత్వాలకు ఎలా లాభము అంటే, ఆ తప్పులు తమ చుట్టూ ఉన్న వందిమాగదులు, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉంటారు, వారి చుట్టూ కొద్దిమంది చేరుతారు. ఆ ముఖ్యమంత్రికి రుచించేవే చెప్తారు, ఇంకేవి చెప్పరు. ఒకవేళ రుచించని ఏవైనా చెప్తే ఆ ముఖ్యమంత్రి తెల్లారి నుంచి వారి దగ్గర రానియాడు. అందుకే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్తాడు, ఏ రాజు అయితే చుట్టూ విమర్శకులను తన చుట్టూ పెట్టుకొని పాలిస్తాడో ఆ రాజే విజయవంతంగా పాలిస్తాడు అంటాడు. ఇవాళటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పిన ఈ సూత్రాన్ని పాటిస్తే 10 కాలాల పాటు అధికారంలో ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ నాయకత్వంలో ఉన్న వారికి ఏంటంటే, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు,
మమ్మల్ని మేము ఏం చెప్పినా అది గొప్పది అనాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రజల్లో ఉండేటువంటి వారు ఒక ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాల్లో ఉండే వారు చేసే తప్పుల్ని విమర్శలు గనక ఎలో చేస్తే మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ, ఒకప్పుడు ఓన్లీ మీడియా ఉండే, ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది. మీడియా కన్నా సోషల్ మీడియా ఎందుకు ముఖ్యం అంటే మీడియా మనందరికీ తెలుసు. ఇవాళ ఇండిపెండెంట్ మీడియా ఏది అంటే కాగడాలు పెట్టి వెతుక్కోవాలి. అట్లీస్ట్ ప్రముఖ పత్రికలు, ప్రముఖ టీవీ ఛానల్స్లో ఇలా మనం చూస్తున్నాం. నేనే విమర్శిస్తే బాగుండదు అందరూ మిత్రులు కనుక, కానీ ప్రజలకు తెలుసు. ఒక పేరు పత్రిక పేరు చెప్తే, ఒక ఛానల్ పేరు చెప్తే దాని పొలిటికల్ బయాస్ ఏదో ప్రజలు వెంటనే చెప్పేస్తారు. ఏమీ ఇలా దాపరికలు లేదు, సీక్రసీ లేదు. మరి ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది? అలాంటి పరిస్థితి లాభమయమైన అధికారంలో ఉన్న వారికంటే లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే తమ తప్పులు తాము తెలుసుకోకుండా ఉంటారు. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్షాల నోరు నొక్కి, మీడియా నోరు నొక్కి మేడేచ్చేసి సోషల్ మీడియాను నోరు నొక్కితే జరిగేది ఏంటి అంటే తమ తప్పులు తాము గుర్తించలేని దుస్థితిలో ఉంటారు. తమ తప్పులు తాము గుర్తించకపోతే జరిగే ప్రమాదం ఏంటి అంటే ఆ తప్పులు ప్రజలలో వ్యతిరేకత క్రియేట్ చేసి తమకు తెలియకుండానే ఓటమి పాలవుతారు. ఓడిపోయాక మొదలవుతుంది ఆలోచన, నేను అంత తప్పు చేశానా? 23 సీట్లు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీకు గుర్తునే ఉంటుంది. నేను అంత ప్రజలకు ఏం తప్పు చేశాను? నాకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? నేను అంత అన్యాయం చేశాను ఆ ప్రజలకు అని చంద్రబాబు నాయుడు వాపోయారు. ఇక జగన్ అయితే నేను నమ్మలేను, నా 151 సీట్లు 11 సీట్లు ఎందుకే నేను నమ్మలేను, ఏదో జరిగిందనిపిస్తుంది కానీ ఆధారాలు లేవు. ఇది జగన్ వేదాంతం మనం చూశాం కదా. కేసీఆర్ అసలు ఏంటి, ఎట్లా ఓడిపోయాం, అసలు నాకు అర్థం కాక అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, ఎలా ఓడిపోయాడు అంటే వీళ్ళందరి అనుభవం ఏం చెప్తోంది మీకు తెలియదు. మీరు ఒక్కసారి మీరు ఓపెన్గా ఆలోచించండి, దాని ఇండికేషన్స్ మీకు క్లియర్గా కనబడతాయి. ఇప్పుడు మీకు నేను 2018లో పెట్టిన వీడియో చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలని, 2019లో ఎలక్షన్స్ అని, ఎలక్షన్స్కు 1 ఇయర్ ముందు చెప్పాను 8 అంశాలు చంద్రబాబు నాయుడుకు దడ పుట్టించాలి అని. అది నేను ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నాయి కాదు కదా. మీకు జగన్మోహన్ రెడ్డి చెప్తాను, రిజల్ట్స్ రాకముందు ఎన్నికలకు రిజల్ట్స్ గ్యాప్ ఉంది కదా, మీరు కావాలంటే వీడియో చూడండి, కూటమి వైపే మొగ్గు ఎందుకు అని ఒక వీడియో ఉంటుంది. మరి నేను ఎలా చెప్పగలిగాను? రిజల్ట్ రాకముందే చెప్పాను కదా, కూటమి వైపే మొగ్గు అని క్లియర్గా చెప్పారు. అలాగే మీకు తెలంగాణ ఎన్నికలకు ముందే చెప్పాను, కేసీఆర్ ఇంటికే అని హెడ్లైన్తో ఉంటుంది చూడండి మీరు. ఎన్నికలు అయిన ఆ రోజే చెప్పాడు ఫలితాలు రాకముందు కాంగ్రెస్ 45 సీట్లని. ఎలా చెప్పగలిగాను? నాగేశ్వరరావు అనేవాడు నేను దివ్యజ్ఞాన సంపన్నున్నా అంటే ఏ బయాస్ లేకుండా ఆలోచించినప్పుడు సంకేతాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. నిజంగా తెలివైన రాజకీయ నాయకుడు అంటే ఏం చేయాలంటే ఇలా మీకు సమాజంలో ప్రశ్నించేటువంటి క్రెడిబుల్ వాయిసెస్ ఎంకరేజ్ చేసి వాళ్ళతో అవసరమైతే మాట్లాడి మీరు ఏ అంశాల ఆధారంగా నాకు వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్నారు మాకు చెప్పండి, మేము మార్చుకుంటామనాలి. ఒక్క రాజకీయ నాయకుడు చేరండి. నాకు ఇన్నేళ్ళ అనుభవం కదా రవిశంకర్, ఓడిపోయాకనే వస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కలుస్తుంటారు, అధికారంలో ఉన్నప్పుడు పొరపాటున కూడా కలవరు, పొరపాటున కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ నాగేశ్వరరావు అనేవాడు మళ్ళీ నాకు నచ్చదే చెప్తాడు అని. వాళ్ళకి రుచించే చెప్పాలి కదా, ఏం గొప్ప పాలిస్తున్నాడు, అసలు అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నాను చెప్పాలి వాళ్ళకు. అలా చెప్తామంటే మన మీద అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ మనం నిజం చెప్తాం కదా, భరించలేరు. అందుకే నా అనుభవం ఇన్నేళ్ళు చాలామంది అడుగుతారు మీరు సలహాలు ఇస్తుంటారా అని. నేను ఎవరికి సలహాలు ఇవ్వడానికి అంత పెద్దవాడిని కాదు, నన్ను ఎవరు అడగరు. నన్ను ఎవరు సలహాలు అడుగుతారంటే ప్రతిపక్షంలో వాళ్ళు అడుగుతారు. అంటే అధికారం కోల్పోయిన వెంటనే మొదలవుతుంది, అధికారం వచ్చిన వెంటనే మర్చిపోతారు. నేను చాలామందిని చూశాను ఇప్పటికీ. కారణం ఏంటంటే సింపుల్, ఈ నాగేశ్వర అంటాడు మనకి నచ్చని చెప్తాడు, ఎందుకు పంచాయతీ, మీకు ప్రజల్లో అసంతృప్తి ఉంది అంటాడు, మనం నచ్చదన్నమాట. మనకు ఏం చెప్పాలి, అసలు మీకు 20 ఏళ్ళ గ్యారంటీ పవర్ అని చెప్పాలి. అంటే రాజకీయ విమర్శను సహించలేని రాజకీయ నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. అసలు రాజకీయ విమర్శలు సహించలేరు, భరించలేరు కూడా అసలు. సో దాన్ని అమర్త్యసేన్ అంటాడు, ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్లో మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా
ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. అంటే రాబోయే సంక్షోభ ప్రమాద గంటికల్ని ఈ తెలియజేస్తుంది బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా అంటాడు. అందుకే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ఈ బెటర్ దెన్ ద కంట్రోల్డ్ మీడియా అంటాడు. అన్ని లోపాలు ఉండొచ్చు స్వేచ్ఛాయుత మీడియాకు, కానీ నియంత్రిత మీడియా కన్నా అది బెటర్ అంటాడు. అందువల్ల డెమోక్రసీలో క్రిటిసిజం అనేది, పొలిటికల్ క్రిటిసిజం అనేది అధికారంలో ఉన్న వారికి ఎక్కువ లాభం, న్యాయంగా అయితే ప్రతిపక్షంలో ఉన్న వారికి కాదు. కానీ దాన్ని టాలరేట్ చేయలేని అసహనం రాజకీయ వ్యవస్థలో ఉంటుంది. దాన్నే ఇవాళ హైకోర్టు పేర్కొంది. అయితే విమర్శలన్నీ సద్విమర్శల, విమర్శల పేరిట అరాచకత్వం ఉంది, విమర్శల పేరిట హింసను ప్రేరేపించడం ఉంది, విమర్శల పేరిట అబద్ధాలు చెప్పడం ఉంది. ఎస్ ఉంది, కాదని అనడం లేదు. కానీ ప్రభుత్వాలు కాదు కదా నిర్ణయించేది ఏది మంచి విమర్శ ఏది చెడు విమర్శ అని. ప్రభుత్వాలనే నిర్ణయించాల్సి వస్తే తమకు అనుకూలమైంది మంచి విమర్శ, తమకు వ్యతిరేకమైంది చెడ్డ విమర్శ అంటారు. ఇంకా వేరేది ఏముండదు. విమర్శ పేరిట బూతులు ఎలా చేయొద్దు, 100% కరెక్ట్. విమర్శల పేరిట మా బ్లాక్మెయిల్ అంగీకరించకూడదు, కరెక్ట్. కానీ విమర్శలు కూడా అంగీకరించకూడదు. ఇప్పుడు నా పైన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతుంటారు, వీడి మీద కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో వెనకాల తిప్పిస్తాం, సంగతి చెప్తామని నేను నవ్వుకుంటాను వాళ్ళ అమాయకత్వాన్ని చూసి. చట్టం వదలదు, రాజ్యాంగం వదలదు, ఏం చేస్తాం వాళ్ళ గురించి జాలిపడడం తప్ప. ఏమవుతుంది, నాగేశ్వర అనేవాడు అతిక్రమించి ఏ రోజు ఒక్క పదం వాడలేదు. ఇన్నేళ్ళ నా జర్నలిస్టిక్ లైఫ్లో నేనేమి నేషనల్ మీడియా కూడా రాస్తుంటాను, ఒక్క పదము తప్పుగా దొరలేదు, ఒక్క పదము తప్పుగా రాయలేదు, మాట్లాడలేదు. ఎందుకు భయం? విమర్శించక కూడా లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళది. కానీ రాజ్యాంగం కల్పించిన అందుకే ఈ హైకోర్టు అన్నది ఆర్బిట్రరీగా మీరు మెకానికల్గా కేసులు పెట్టకూడదు. ఇది మొదటగా చెప్పింది. అంటే ఎవరైనా నన్ను విమర్శించారని చెప్పి ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ ఇవ్వడం కాదు. ఎందుకంటే మన దేశంలో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అసలు నీ శిక్షలేం పడవు, ఇవేవి నిలబడవు, మన అందరికీ తెలుసు. కానీ తిప్పుతాంటారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, 4 సార్లు పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, గంటల తరబడి కూర్చుని పెడతారు. దానివల్ల ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ కదా. ఇప్పుడు నాగేశ్వర వాడి మీద కేసు పెట్టిండు అనుకోండి, 3 రోజులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ రా, అనంతపురం పోలీస్ స్టేషన్ రా, అమరావతి పోలీస్ స్టేషన్ రా అన్నారు అనుకోండి, ఏమవుతుంది, ఏమీ కాదు నాకు. కానీ 3 రోజులు అయితే వృధా అవుతుంది కదా, నా సమయం వృధా కదా, నేను మాట్లాడుకుంటూ అయిపోతా కదా. దానివల్ల నాలాంటి లాభం అనుకోవాలి చేస్తే, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫోకస్ వస్తుంది. ఉదాహరణగా చెప్తున్నా, ఇంతకు మించి ఏమీ చేయలేరు. ఎందుకంటే చట్టం క్లియర్. భావప్రజ్ఞ స్వేచ్ఛ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇచ్చిన దానం కాదు, అది మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కది. హూ ఆర్ యూ? మాకు రాజ్యాంగం ఇచ్చింది భావప్రజ్ఞ స్వేచ్ఛ. దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదని నేను అంటలేదు. ఖచ్చితంగా మీడియా, సోషల్ మీడియాలో ఇవాళ విశృంఖలత్వం రాజ్యమేలుతోంది, సాంస్కృతిక దిగజారుడుతనం రాజ్యమేలుతోంది, కల్చరల్ డీజనరేషన్ ఉంది, నిజమే. కానీ దానికి సొల్యూషన్ ప్రభుత్వాలు నియంత్రించడం కాదు, సొల్యూషన్ సమాజమే మేల్కొనాలి. అంతే తప్ప ఆ సొల్యూషన్ అనేది ప్రభుత్వాలకు ఇస్తే ది అక్యూజ్ కెన్ నెవర్ బి ది జడ్జ్ అంటారు. ఆరోపణ గురవుతున్న వ్యక్తి న్యాయ నిర్ణేతగా ఉండరాదు. సో అందువల్ల ప్రభుత్వం, హైకోర్టు ఏమన్నదంటే ఆర్బిటరీగా మెకానికల్గా కేసు పెట్టకూడదు. మెజిస్ట్రేట్ ఆదేశము ఉంటే లేదా ప్రైమా ఫేసి కేసు ఉందా చూసి మీరు కేసు పెట్టాలి అన్నారు. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ ఇస్తే మీరు పెట్టండి, అది కూడా థర్డ్ పార్టీ కంప్లైంట్. నాకు సంబంధం లేదు, నేను ఒక రాజకీయ విమర్శ చేస్తా. ఎవరో ఎక్కడో అనకాపల్లిలోనో, అమరావతిలోనో, కరీంనగర్ చొప్పదండిలోనో ఉండి ఇంకో నాగేశ్వరిలా అనడం మా మనోభావాలకు దెబ్బ తగిలిందని కేసు పెడితే ఏందన్నట్టు, నీకు ఏం సంబంధం నేను మాట్లాడిన దాంతో? నిజంగానే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని పెట్టమండి కేసు. కానీ నేను ఒక రాజకీయ పార్టీని ప్రశ్నిస్తే రాజకీయ పార్టీ అధికారికంగా కేసు పెట్టచ్చు. కానీ ఎక్కడో చొప్పదండిలో ఉన్న వ్యక్తో, అనకాపల్లి ఉన్న వ్యక్తి నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే నీ మనోభావాలకు నేనేం చేయాలండి? ఇది హైకోర్టు అన్నది, ఇది నడవదు. థర్డ్ పార్టీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టరాదు. ప్రైమా ఫేసి ప్రాథమికంగా ఆధారాలు ఉండాలి, అది కూడా హింసకు ప్రేరేపించినట్టుగా ఉండాలి. విమర్శించడం సరిపోదు. అందుకే మీకు సెడిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఏ స్పార్క్ అండ్ ద పౌడర్ కేక్ అన్నది. అంటే ఒక నిప్పు రవ్వ
ఒక ఇట్లా వెంటనే అంటుకునేటువంటి పదార్థం పైన పడ్డదనుకోండి, ఎలా ఉంటుంది? ఒక కంప్లీట్గా ఒక వెంటనే ఇలా అంటుకునేటువంటి పదార్థం పైన ఒక నిప్రో పడితే అలాంటి రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పింది. స్పార్క్ అండ్ ద పౌడర్ కేక్ అన్నది. తర్వాత ఇమ్మినెంట్గా ఉండాలి అన్నది. 2 ఏళ్ల క్రితమో ఏడాది క్రితమో వ్యాఖ్య చేస్తే అప్పుడు తాము ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లకు ఇతను విమర్శ చేసిన కేసు పెడితే నడవదు. దేర్ షుడ్ బి అన్ ఇమ్మినెంట్ అండ్ డైరెక్ట్ రిలేషన్షిప్. అంటే ఒక వ్యక్తి మాట్లాడిన దానికి అక్కడ జరిగిన హింసకు ప్రత్యక్షమైన తక్షణమైన సంబంధం ఉండాలి. ఇది భారత సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఇవాళ హైకోర్టు ఏమన్నది, మీరు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా వాయిసెస్ను మీరు ఆపకూడదు అని. ఆపితే ఏం జరుగుతుంది? నేపాల్ చూసి అనుభవం చూడండి. సోషల్ మీడియా పైన నిషేధమే విధించారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తించి కొడుతున్నారు మంత్రుల్ని. అది కావాలని మనం కోరుకోము. కానీ పరిస్థితి మీరు ఒక కోపాన్ని, ఆగ్రహాన్ని, అసంతృప్తిని నిరంకుశంగా అణచివేశారనుకోండి, అది ఏ రూపంలో బయటికి వస్తుంది అంటే, ఒకటి నేపాల్లాగా రావచ్చు, లేదా ప్రజల్లో అసంతృప్తి గనక అలాగే ఉంటే అది బయటికి వ్యక్తం కాకపోయినా ఎన్నికల సమయంలో విస్ఫోటనమై వ్యక్తమవుతుంది. అందుకే 2019లో 23 సీట్లకు తెలుగుదేశం పరిమితమైంది. 2024లో 11 సీట్లకు జగన్ పరిమితమయ్యాడు. ఇంకా అన్యాయంగా వాళ్ళకి అర్థం కాలే, ప్రజల అసంతృప్తి పెరుగుతోంది, దీన్ని మనం చూడకుండా పాలిస్తున్నామనేది అర్థం కాక, అది ఓడిపోయినాక కూడా అర్థం కాదు. విచిత్రమైందంటే గెలిచినాక ఓడిపోయినాక ఏడాదిన్నర తర్వాత మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగండి, నేను ఓడిపోలేని అంటాడు ఆయన. దే విల్ నెవర్ అండర్స్టాండ్ నా తప్పు ఎక్కడ జరిగింది అని జగన్ ఆలోచిస్తాడా? ఇంపాసిబుల్. నా తప్పు ఎక్కడ జరిగింది, లేదా నలుగురితో మాట్లాడతాడా, నేను ఏ తప్పు చేశాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను, నేను కాదు నా ఎమ్మెల్యేలు తప్పులు చేశానంటారు, నేను కాదు ఎదుటోడు ఈవీఎంని మేనేజ్ చేసినంటారు, ఏమన్నా చెప్తారు, నేను కాదు మోసపూరిత హామీలు ఇచ్చి నమ్మించానంటారు, నేను మాత్రం కాదు, నేను అసలు నా తప్పేమున్నది అని ఆలోచిస్తే నెక్స్ట్ టైం కన్నా ఆశ ఉంటుంది. లేకపోతే ఎందుకు ఉంటుంది? చూడండి, మీరు ఇప్పటికైనా జగన్ అమరావతి పైన తన వైఖరి మార్చుకున్నాడా? 3 రాజధానులు కరెక్టే, నేను చేసిన పొరపాటు ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్. సో అందువల్ల మీకు ఇప్పుడు ఏ ప్రభుత్వం, నేను అందుకే ఇద్దరు చెప్పాను మీకు, 2019లో చంద్రబాబు అయినా 24లో జగన్ అయినా దే విల్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ అంటే మేమంతా రైటే చేసాం, ప్రజలే తప్పు చేస్తున్నారు అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చినోడు తప్పు చేస్తాడు కదా, మళ్ళీ వాకే వస్తుంది పవర్. అంటే ప్రజలకు ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వస్తుంది అనే భ్రమలో ఉంటారు. అందువల్ల రాజకీయ విమర్శల పైన ఉక్కుపాదం మోపితే అది అధికారంలో ఉన్న వారికి కూడా మంచిది కాదు. ఎలో ద పొలిటికల్ క్రిటిసిజం, అది హద్దులు మీరితే చట్టమే ఉంది కదా, అబ్సీనిటీ ఉండకూడదు, చట్టంలోనే ఉంది, ఇమ్మరాలిటీ ఉండకూడదు. తర్వాత సమాజమే వారిని అర్థం చేసుకుంటుంది కదా. ఇప్పుడు విమర్శ చేస్తారు, నేను విమర్శ చేశాను, ఆ విమర్శ కౌంటర్ ఇవ్వచ్చు, ఏమీ లేదు, బలమైన కౌంటర్ ఇవ్వచ్చు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో. కానీ నాగేశ్వర్ కాలు చెప్పుతో కొట్టే రోజు వస్తుంది. ఇది ఒక పోస్టు. ఏం పోస్ట్ అండి ఇది? దానివల్ల నేను అవమానానికి గురవుతానా? అవమానం గురవుతానా? ప్రతి నెల 1 కోటి మంది చూస్తున్న నాగేశ్వర్ ఎవడో పనికిమాలిన విధవ చెప్పుతో కొట్టే రోజు వస్తాడు, నేను భయపడతానా? దమ్మట కొట్టట. అందులో ఎందుకు భయపడే మనిషి అయితే ఈడు దాకా రాను కదా. విద్యార్థి దశలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాణాలు తీస్తామంటే భయపడలే నేను, ఇప్పుడెట్లా భయపడుతా ఈ వయసులో? సో కానీ వాళ్ళ భ్రమలో ఉంటారు, మమ్మల్ని ఏమీ విమర్శించకూడదు. మరి నేను ఎక్కడన్నా ఇలాంటి భాష వాడినా, ఎప్పుడన్నా వాడితే వాళ్ళకి హక్కు ఉంటుంది మాట్లాడటానికి, షూర్, నేను అన్నా కనుక వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ అనలే కదా మరి ఎప్పుడు. నేను సివిలైజ్డ్గా విమర్శిస్తే మీరు సివిలైజ్ విమర్శించండి. యూ కెన్ క్వశ్చన్ మీ, యూ కెన్ డిస్మాంటిల్ మీ, యూ కెన్ కౌంటర్ మీ విత్ ఫ్యాక్ట్స్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. యూ కెన్ ఎక్స్పోజ్ మీ హౌ ఐ యామ్ రాంగ్, నేను ఎలా తప్పో చెప్పండి. అదిగా కాల్తో చెప్పే రోజు వస్తుంది, వీడు కరోనా వైరస్ కన్నా ప్రమాదం. ఇదేందండి, ఇదేం భాష అండి? నేను అంత చూస్తాం, వీడెంత, వీడి బతికెంత. దిస్ షోస్ మీ తాతకంతాన్ని తెలియజేస్తుంది. అంటే మాకేమీ సమాధానం లేదు సార్, మీరు చెప్పేది నిజమే, మీరు చెప్పేది 100% నిజమే, మాకు ఆన్సర్ లేదు, ఏం చేయమంటారు? అందుకే మీ ఇట్లా పిచ్చి పిచ్చిగా వాగుతాం. ఈ ప్రజలకు అర్థం కాదా చూడడానికి? అక్కడ దమాయక్కడ
మీ సాధకాంతాన్ని అర్థమవుతుంది కదా. అందువల్ల రాజకీయ విమర్శ పైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవారు ఆలోచించాలి. అది అసభ్యంగా ఉన్నప్పుడు, అది అశ్లీలంగా ఉన్నప్పుడు, అది అనైతికంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా చట్టమే చెప్తుంది. అది మనం చెప్పడం కాదు. మోరల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 వన్ గ్యారెంటీ ఇస్తుంది. ఆర్టికల్ 19 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఎలో చేస్తుంది. మన దేశం అమెరికా లాగా విశృంఖల స్వేచ్ఛని ఇవ్వదు, తుపాకి పట్టుకునే స్వేచ్ఛని ఇవ్వదు మన దేశం. కానీ ఆ రీజనబుల్ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అంటారు. అంటే అవి సహేతుక ఆంక్షల అనేది ప్రభుత్వాలు కాదు నిర్ణయించేది, నిర్దేశించేది. అవి కోర్టుల్లో తేలాల్సింది. సహేతుకమా కాదా సమస్య ఏంటంటే అది కోర్టులో తేలడానికి సమయం పడుతుంది కనుక ఈలోగా మేము కేసు పెట్టి ఏడిపిస్తాం. తర్వాత ఏం జరగదు. ఏం జరుగుతుంది తర్వాత జరుగుతాను. నన్ను ఎప్పుడో 30 ఏళ్ళుగా ఎన్ని ప్రభుత్వాలు జైలు పెట్టేది అంత తీవ్రంగా ప్రశ్నించాను. ఏమీ జరగదు. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. నువ్వు ఏడిపిస్తావు. ఏమీ లేకపోతే కనీసం సోషల్ మీడియాలో అబ్యూజెస్తో తన ఏడిపిస్తాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్కాల్ ఫర్. అది హైకోర్టు తీర్పు. మీ పొలిటికల్ క్రిటిసిజం నిలవ చేయండి. పొలిటికల్ క్రిటిసిజమే లేకుండా డెమోక్రసీ ఏముంటుంది? అది పొలిటికల్ డెమోక్రసీ, పొలిటికల్ క్రిటిసిజం లేని ప్రజాస్వామ్యమే లేదు కదా. అందుకే డిసెంట్ ఇస్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు చెప్పిన, లా కమిషన్ చెప్పిన తీర్పుల స్ఫూర్తితో హైకోర్టు సోషల్ మీడియాలో పోస్టుల పైన మార్గదర్శకాలు ఉన్నాయి, దాన్ని పాటించండి. ఓ పోలీసులారా మీకు అధికారం ఉంది కదా ఇష్టమైనటువంటి ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం కాదు. యు ఆర్ నాట్ ఎఫ్ఐఆర్ ప్రొడ్యూసింగ్ మిషన్స్. ఒక అమ్మాయి ఏమో నాపై అత్యాచారం జరిగింది, నన్ను బెదిరిస్తున్నారు అంటేనేమో కేసు పెట్టరు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఈ పోలీస్ స్టేషన్ నాది కాదు పరిధి, నాది కాదు పరిధి తిప్పుతాంటారు. మా 0 ఎఫ్ఐఆర్ పెట్టవచ్చని చట్టం చెప్తున్నా, నాది కాదు పరిధి, నాది కాదు, జ్యూరిస్డిక్షనల్ క్వశ్చన్ అంటారు. కానీ ఎవడో ఎక్కడో నాగేశ్వరంటోడు మాట్లాడితే ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోనో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోనో ఎవడో నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే కేసు పెట్టేస్తారా, ఎఫ్ఐఆర్ వేసేస్తారా? అని అర్థం ఉందా? ఆడ బాధిత మహిళనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను వాడు వెంబడబడుతున్నాడు, నాకు భయమేస్తుంది అంటే నాది కాదమ్మా. అతను ఎక్కడ వెంబడి పడ్డాడు మిమ్మల్ని, ఏ ప్లేస్ అది? ఆ ప్లేస్ మా పోలీస్ స్టేషన్ కింద రాదండి, పక్క పోలీస్ స్టేషన్ పోండి అని అప్పచెప్తారు. మరి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అందువల్ల తెలియదు మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఉండాలి కదా. మీకు ఒక వెంటనే కేసు పెట్టాల్సిన దాకా పెట్టము, మీరు లేదంటే మాత్రం వెంటనే 10 చోట్ల పెడతారు. మరి ఒక్క చోట కూడా కాదు, 10 చోట్ల పెట్టి 10 కేసులు పెడతారు. ఇక వాడు అటు నుంచి ఇటు నుంచి తిరుగుతూనే ఉంటాడు, టంగ్ అని. వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు, అధికారాన్ని ఉంది కదా అని. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలే కాదు, అన్ని ప్రభుత్వాలు చూసాం మనం. ఇది ఒక్క ప్రభుత్వంలో కాదు. ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, నిన్న కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఇదే అనుభవం. బాధితుడే నిందితుడవుతున్నాడు, నిందితుడే బాధితుడవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ దేశంలోనే మీరు ఎక్కడ చూడండి. ఇవాళ బాధితుడు, రేపు నిందితుడు. ఇవాళ తాను బాధపడతాడు, నెక్స్ట్ టైం తాను అధికారంలో అదే పనిచేస్తాడు. అందువల్ల సివిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే రూల్ ఆఫ్ లా, మన దేశం చట్టబద్ధ పాలన. ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ మెజారిటీ. చాలామంది తెలియదు. మెజారిటీ ఉంటే ప్రభుత్వంలోకి రావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ మెజారిటీ, ఇట్ ఈస్ రూల్ ఆఫ్ లా. ప్రభుత్వానికి రావడం వరకే రూల్ ఆఫ్ మెజారిటీ, తర్వాత రూల్ ఆఫ్ లా. చట్టబద్ధమే పాలన సాగించాలి. అధికారం ఉన్నది కదా అని ఇష్టమైనట్టు చేసే అవకాశమే లేదన్నది హైకోర్టు తీర్పు సారాంశం. రైట్ సార్. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఉంది సార్. ఒకవైపు చెప్తూ ఉన్నారు, తన ట్రూత్ సోషల్లో రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు, మై వెరీ గుడ్ ఫ్రెండ్ మోదీతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉన్నాను, వాణిజ్యంపై సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పి. దీని మీద మోదీ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. మరోవైపు భారత్ చైనాలపై 100% సుంకాలు విధించండి అంటూ EU దేశాలకు ట్రంప్ EU దేశాలను కోరుతూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు? EU దేశాలను మాత్రమే కోరలేదు. మీరు ఆ వార్త లోపలికి వెళ్ళి హెడ్లైన్ దాటి లోపలికి వెళ్ళి చదవండి. EU దేశాలను కోరుతూ మీరు కలిసి వస్తే అమెరికా కూడా విధిస్తుంది అన్నాడు. ఒక EU దేశాలే కాదు, మీరు ఆ వార్త లోపల్లో క్లియర్గా ఉంది చూడండి. EU దేశాలను కోరుతూనే మీరు గనక కలిసి వస్తే అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిసి భారతదేశము చైనా పైన 100% సుంకాలు విధిస్తాం.
రష్యా నుంచి ఆయిల్ కొని ఉక్రెయిన్ వారు కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియా ప్రశ్నిస్తోంది కదా, అసలు ఆయిల్ మేం కాదు కొంటున్నది, అసలు రష్యన్ ఆయిలే కాదు ఇరాన్ ఆయిల్ కూడా చైనా కొంటోంది, అందువల్ల అని అడిగితే ఇప్పుడు ఇండియా కాదు చైనా మీద కూడా వేస్తామని అంటున్నాడు. ఇది 100% అని. మొదలు ట్రంప్ చెప్పాలి, చైనా పైన 30%, ఇండియా పైన 50% ఏంటి, మొదలు దానికి ఆన్సర్ చెప్పండి. 47% ఆఫ్ రష్యన్ ఆయిల్ చైనా కొంటే 38% ఆఫ్ రష్యన్ ఆయిలే ఇండియాకు ఉంటుంది. సో చైనా రష్యన్ గ్యాస్ కూడా కొంటుంది, మన నెగ్లిజిబుల్. చైనా 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ కొంటుంది, శాంక్షన్ ఆయిల్. ఇండియా కొనేది లేదు. మరి అని మనం అడిగినందుకు ఇప్పుడు చైనా కూడా చెప్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఏ యూరోపియన్ యూనియన్ వాళ్ళనైతే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్ చైనాల పైన ఆంక్షలు పెడదామని ట్రంప్ అడిగాడు, ఆ యూరోపియన్ యూనియనే రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్లో 51% ఉంటుంది. వీళ్ళకి ఏమున్నది అసలు, సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% గోస్ టు యూరోపియన్ యూనియన్. రష్యన్ పైప్డ్ గ్యాస్లో కూడా పెద్ద భాగం యూరోపియన్ యూనియన్కి పోతుంది. మరి 51% తామే కొంటూ తామే ఆంక్షలు విధిస్తారు, తామే వేసుకోవాలి. యూరోపియన్ యూనియన్ తన పైన తానే వేసుకోవాలి. $67 బిలియన్ ట్రేడ్ జరిపింది యూరోపియన్ యూనియన్ రష్యాతో. $67 బిలియన్ ట్రేడ్ జరిపింది. అమెరికా రష్యా ట్రేడ్ ఈ ట్రంప్ వచ్చాక 20% పెరిగింది. వీళ్ళిద్దరు కలిసినా మన పైన భారత్ పైన చైనా పైన ఆంక్షలు పెడతారట. మళ్ళీ వైపేమో మోడీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్, భారత్తో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయంటాడు. ఈలోగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏమో ట్రంప్ 100% సుంకాలు విధిస్తా అన్నప్పుడు నో రియాక్షన్. భారతదేశం డెడ్ ఎకానమీ అంటే నో రియాక్షన్. ఇండియా రష్యాతో కలిపి దూకి చావండి అంటే నో రియాక్షన్. ఐ లవ్ పాకిస్తాన్ అంటే నో రియాక్షన్. అసీం మునీర్ కలవడం హానర్ అంటే నో రియాక్షన్. ఇండియా పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే రోజు వస్తుంది అంటే నో రియాక్షన్. ఇలా ఎన్ని అన్నా నో రియాక్షన్. కానీ మై గుడ్ ఫ్రెండ్ మోడీ అని అడుగుతారు, ఎస్ యు ఆర్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అంటాడు వెంటనే మోడీ. ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఒక్క మాట పాజిటివ్గా ట్రంప్ నోట్ నుంచి వస్తే ఇమీడియట్గా మోడీజీ రెసిప్రొకేట్ అవుతున్నాడు. ఐ ఫుల్లీ రెసిప్రొకేటెడ్. నిన్న కూడా మళ్ళీ మోడీ ట్రంప్ అనుడుతోనే మళ్ళీ మోడీ ఎస్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ లిమిట్లెస్ ఆపర్చునిటీస్ అని. అసలు ఈ బలహీనతే మంచిది కాదు అని చెప్పేది. మరి ఇదన్నప్పుడు దానికి రియాక్ట్ కావాలి కదా. మరి పక్కనే ఉంది వార్త, ఇవాళ పేపర్లో 2 వార్తలు ఉన్నాయి కదా. మీరు ఒక వార్త, మోడీ నా మిత్రుడు, మోడీతో చర్చలకు ఎదురు చూస్తున్నాను. వెంటనే నిజమే నా మిత్రుడు ట్రంప్, నేను కూడా ఎదురు చూస్తున్నాను. పక్కనే కిందనే ఇంకో వార్త ఏముంది, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో చర్చల్లో ట్రంప్ రష్యన్ ఆయిల్ కొంటున్న భారత్ చైనాల పైన 100% సుంకాలు విధించుదాం, మీరు కలిసి వస్తే మీతో పాటు అమెరికా కూడా విధిస్తుంది, కలిసి ఆ యూరోపియన్ యూనియన్ సానుకూలంగా ప్రవర్తించింది. నేను అనేది నా రిక్వెస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఏంటంటే, మీరు మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. కానీ పక్కనే 100% ఆడిపోయినా మీరు ఎందుకు మాట్లాడతలేరు? ట్రంప్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ ఫుల్లీ రెసిప్రొకేట్, బట్ మై సింపుల్ రిక్వెస్ట్ టు మై ఫ్రెండ్ ట్రంప్ ఈజ్ వై ఆర్ యూ టెలింగ్ విల్ ఇంపోజ్ 100%? ఇది కూడా చెప్పాలి కదా. లేదు, అట్లీస్ట్ హౌ కెన్ యూరోపియన్ యూనియన్ ఇంపోజ్ 100% వెన్ యూరోపియన్ యూనియన్ బైస్ 51% ఆఫ్ రష్యన్ గ్యాస్? లేదు, ఏది లేదు. ట్రంప్ని ఏమనకండి, ఫ్యాక్ట్స్ వేయండి. విచ్ కంట్రీ బైస్ రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ మోర్? నాట్ ఇండియా అని చైనా. మన జయశంకర్ అన్నది, నేను అన్నాడు కాదు, అది కూడా మోడీ అన్నాడు అనుకోండి. అసలు విచ్ కంట్రీ బైస్ మోర్ రష్యన్ గ్యాస్? యూరోపియన్ యూనియన్, నాట్ ఇండియా. ఇది పోస్ట్ చేయండి, పేరు ట్రంప్కు ట్యాగ్ చేయండి, సరిపోతుంది. కొన్ని ఫ్యాక్ట్స్ని పెట్టి, 1, ఇండియా యుఎస్ రష్యా ట్రేడ్ ఇంక్రీజ్ బై 20% ఆఫ్టర్ ట్రంప్ అజ్యూమ్డ్ ఆఫీస్, సేస్ ప్రెసిడెంట్ పుటిన్. 2, 51% of Russia's gas exports goes to European Union. 2, 3, which country buys highest oil from India? From Russia, not India. ఈ 3 ఫ్యాక్ట్స్, ఇట్లాంటి ఒక 5 ఫ్యాక్ట్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ కోడ్ పెట్టి ట్యాగ్ చేయండి ట్రంప్కు. ట్రంప్ని ఏమంటలే మనం. ట్రంప్ కానీ ఎందుకు మాట్లాడడు ప్రైమ్ మినిస్టర్ అనేది క్వశ్చన్. పోనీ దానివల్ల ట్రంప్ కోపం వస్తుందా? అయ్యా, మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారే,
మెక్సికా 87% ఆఫ్ మెక్సికన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకే. కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, అమెరికన్ అలై కదా. జపాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు, జపాన్ అమెరికాకు మిత్రదేశం కాదు, శాటిలైట్ కంట్రీ. సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడే, మిత్రదేశమే కదా. ఆ మాట కడితే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మాట్లాడాడే, మరి ఆయన మిత్రుడే కదా. వీళ్ళందరికన్నా ఇండియా అయితే అమెరికాకు మిత్రదేశం కాదు కదా, మరి ఎందుకు మాట్లాడరు అనేదే క్వశ్చన్. సో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరాలని మనం కోరుకుందాం. ట్రంప్ మోడీ చర్చలు జరగాలనే కోరుకుందాం, దానికి ఏం భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే వీ కాంట్ అవాయిడ్ అమెరికా, వీ షుడ్ నాట్ అవాయిడ్ అమెరికా ఆల్సో. అమెరికా ఈజ్ ఏ పవర్ఫుల్ నేషన్. భారతదేశం అమెరికాతో మెరుగైన సంబంధాలనే కోరుకోవాలి, కానీ ఆ మెరుగైన సంబంధాలు మ్యూచువల్ రెస్పెక్ట్ పై ఉండాలి. అది అమెరికానే కాదు, చైనా అయినా అంతే, ఏ కంట్రీలు అంతే. చైనా కూడా అదే చెప్పాం, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇంట్రెస్ట్, పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు ఆధారంగా మాత్రమే, మ్యూచువల్ సెన్సిబిలిటీస్, పరస్పరం ఉన్న ఆందోళనలకు గుర్తిస్తూ జరపాలి తప్ప వేరే లేదన్నా. చైనాతోనే చెప్పాం, అమెరికాతో కూడా అదే వర్తిస్తుంది. నాట్ దట్ వీ డోంట్ నీడ్ అమెరికా, ఇండియా నీడ్స్ అమెరికా, ఇండియా వాంట్స్ అమెరికా. కానీ ఎట్ వాట్ కాస్ట్? దేశ ఆత్మగౌరవాన్ని, దేశ స్వాతంత్రాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, కోట్లాది భారత రైతుల, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల్ని, చిన్న చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఉండకూడదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు ఆల్రెడీ పత్తి రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు కనుక. ఎందుకంటే 11% ఇంపోర్ట్ డ్యూటీ అండ్ కాటన్ సస్పెండ్ చేసి లక్షలాది మంది పత్తి రైతుల జీవనోపాధి పైన దెబ్బతీశారు కనుక ట్రంప్ కోసం. అందువల్ల అడిగేది, ఎస్ ట్రంప్, వీ నీడ్ యుఎస్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్. మన ప్రజల ప్రయోజనాన్ని పక్కకు పెట్టి మాత్రం ఎలాంటి ఒప్పందము కుదరకూడదు. అది భారత ప్రజలు, భారత ప్రజాస్వామ్యం దాన్ని అంగీకరించదు అనేది వాస్తవం. ఇక మన పొరుగు దేశం నేపాల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్. మన రాజ్యాంగాన్ని చూసి మనం గర్విస్తున్నాము అని చెప్పి. వాస్తవంగా భారతీయులందరూ గర్వించాలి, గర్విస్తున్నాము కూడా. ఏంటి సార్ మన రాజ్యాంగానికి పొరుగు దేశాల రాజ్యాంగానికి తేడా ఏంటి? మన రాజ్యాంగమే మనల్ని కాపాడుతుందా? సమస్యలు రాజ్యాంగంలో కాదు, అక్కడైనా ఇక్కడైనా. సమస్య ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రాజకీయ వ్యవస్థ, అక్కడైనా ఇక్కడైనా. మన దేశంలో కూడా రాజ్యాంగాన్ని చూసి గర్వపడుతున్నాం, రాజకీయాన్ని చూసి సిగ్గుపడుతున్నాం. రాజ్యాంగం మేము స్పష్టంగా చెప్తోంది, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్. కానీ రాజకీయం ఏమంటోంది? కోర్టులు మేము చెప్పినట్టు వినాలి, జడ్జిలు మేమే నియమిస్తాం, కోర్టులు మాకు అనుకూలంగానే తీర్పులు చెప్పాలి. ఇది రాజకీయం చెప్తోంది. రాజ్యాంగానికి ఇక్కడ ప్రాబ్లం ఏంది? రాజ్యాంగం ఏం చెప్తోంది? గవర్నర్లు ఎన్నికైన ప్రజాప్రభుత్వాల సలహా సంప్రదింపుల మేరకే పనిచేయాలి. గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. ఇది రాజ్యాంగం చెప్తోంది. సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. గవర్నర్లు అట్లా వ్యవహరిస్తున్నారా? అది కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అట్లా వ్యవహరిస్తున్నారా? ఇది రాజ్యాంగం ప్రాబ్లం, రాజ్యాంగం ప్రాబ్లం కాదు, రాజకీయం ప్రాబ్లం. అందుకే అంబేద్కర్ మహాశయుడు అప్పుడే అన్నాడు, రాజ్యాంగం ఎంత గొప్పదిగానైనా రచించుకోవచ్చు, కానీ అల్టిమేట్లీ దాన్ని అమలు చేసే వారిపైన ఆధారపడి ఉంటుంది అన్నాడు. హవెవర్ గ్రేట్ ద కాన్స్టిట్యూషన్ మే బీ ఇన్ రైటింగ్, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెన్ అండ్ ఉమెన్ హూ మ్యాన్ ఇట్ అన్నాడు. దాన్ని అమలు చేసేవారి అన్నాడు. భారత ప్రజలకు ఆ రోజే ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మనం రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అంకితం చేసుకుంటున్నాం. దేశ ప్రజలు ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్నారు ఈ రాజ్యాంగం పైన. కానీ ఆ రాజ్యాంగాన్ని గనక మనము సరిగా అమలు చేయకపోతే ఆ ప్రజలే దాన్ని చెరిపి వేస్తారు అని హెచ్చరిస్తాడు. ఇలా నేపాల్లో జరుగుతున్నదే. 2015లో రాజ్యాంగాన్ని ఆమోదించారు. వాళ్ళు నేపాల్ ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ రాజ్యాంగం తమకు ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఇస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇస్తుంది అనుకున్నారు. ఎందుకంటే మీకు నేపాల్ చరిత్ర అది. కానీ అది ఎప్పుడైతే రాలేదో ప్రజలు ఇవాళ తిరగబడుతున్నారు. అందువల్ల రాజ్యాంగాన్ని చూసి గర్వపడాలి ఖచ్చితంగా, కానీ రాజకీయాన్ని చూసి సిగ్గుపడాలి. రాజ్యాంగం ఏం చెప్తోంది? ప్రభుత్వాలు చట్టసభలకు జవాబుదారీగా ఉండాలి అని రాజ్యాంగం చెప్తోంది. ఉంటున్నారా మన దగ్గర? చర్చ లేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారు.
చట్టసభలో ఆమోదించిన బిల్లుని గవర్నర్లు తమ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. రాజ్యాంగం క్లియర్గా చెప్తోంది పార్టీ మారడం కాదు, వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే డిస్క్వాలిఫై అవుతారని స్పష్టంగా రాజ్యాంగం 10th షెడ్యూల్లో చెప్తోంది. ఇలా ఏమున్నది అంటే ఈవెన్ రిజిగ్నేషన్ కూడా అవసరం లేదు. కానీ ఏమవుతుంది, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారు, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఒక ఇంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ ఉన్న అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే కదా. ఇప్పుడు అక్కడ అందుకే నేపాల్లో కోపం ఏంటి, అన్ని పార్టీల నాయకులు ఇళ్ళ మీద ఎగబడ్డారు, కాలబెట్టారు. మీరు గమనించండి, నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దోబా ఇంటిని తగలబెట్టారు. ప్రచండ మావోయిస్ట్ సెంటర్ ఆయన వెనకాల పడ్డారు. కేపీ శర్మ ఓలీ సిపిఎన్ యుఎంఎల్ ఆ నాయకుని వెనకాల పడ్డారు. మీరందరూ పార్లమెంట్ భవనానికి పంపించారు, సుప్రీంకోర్టుకు పైన అటాక్ చేశారు, బిల్డింగ్ పైన. మాజీ ప్రధానుల్ని కూడా ఉరికిచ్చి కొడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ప్రజల ఆగ్రహం చూడండి. మీరు వాళ్ళు వీళ్ళు తేడా లేదు, అందరూ ఒకటే, మీరంతా ఒకే తాను ముక్కలు. అది కదా ప్రజలు తిరగబడేది. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, ఎవరు అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళు గవర్నర్లు దుర్వినియోగం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా అదే, గవర్నర్లను దుర్వినియోగం చేసుకున్నారు. మనం చూసాం, ఎన్టీ రామారావు తొలగించి చూసాం. నెహ్రూ టైంలోనే 1959లోనే కేరళలో ఈఎంఎస్ నమ్మద్ర ప్రభుత్వంతో మొదలైంది ఈ దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ బాధితులు బీజేపీ ఏం చేస్తున్నది ఇప్పుడు? సేమ్ అదే పని చేస్తుంది. తేడా ఏమన్నా నాకు చెప్పాడు, ఒకే తన ముక్కలు కదా. మీరు కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించారు, ఇప్పుడు ఆయన ఫిరాయింపులు అన్యాయం అని బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అప్పుడు కాంగ్రెస్ ఇది అన్యాయం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాక్కుంటుంది, వాళ్ళు రిజైన్ చేస్తలేరు. తేడా ఏమున్నది? వైసీపీ 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లాక్కోలేదా? మనం చూడలేదా? వీళ్ళు తేడా ఏమున్నది? టీడీపీ ఎంపీలను కూడా లాక్కోలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీఎస్ ఎమ్మెల్యే లాక్కోలేదా? సో ఇందులో ఎవరు డిఫరెంట్ని? మీలో తప్పు చేయని వాడు ఎవడు రాయించడానికి హక్కున్నది మీకు? మీరంతా ఒకే తాను ముక్కలు కదా. అదే నేపాల్ నేర్చుకోండి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పేది. నేపాల్లో ఒకే తాను ముక్కలు అని ఎప్పుడైతే ప్రజలకు అనిపించిందో ఆ తాన్నే తగలబెడుతున్నారు. ఆ పరిస్థితి మన దేశంలో రాకూడదని మనం ఆశించుదాం. నిజమే, భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే, రాజ్యాంగం వచ్చిన మొదట్లో ఈ రాజ్యాంగము 10 ఏళ్ల కన్నా ఎక్కువ నిలబడదు అన్నది ఎవరంటే ప్రఖ్యాత కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, శ్రీలంక రాజ్యాంగం రాశాడు. కానీ ఆయన రాసిన శ్రీలంక రాజ్యాంగం ఫెయిల్ అయింది, భారత రాజ్యాంగం నిలబడ్డది. ప్రపంచంలో అనేక 100కు పైగా దేశాల రాజ్యాంగాల్ని సమీక్షిస్తే ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటు జీవితకాలం కాన్స్టిట్యూషన్కు 17 years. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 years నుంచి అలాగే ప్రత్యక్షంగా నిలబడింది. ఇది గొప్పతనమే. విలీ బ్రాంట్ అనే జర్మన్ ఛాన్సలర్ అంటాడు, ది ఐలాండ్స్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. చుట్టూ నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవులు మనుగడ సాధించలేవు అంటాడు. కానీ ఇండియా నిరూపించింది కదా. చుట్టూ అల్లకల్లోలమే, శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అంతా అల్లకల్లోలమే కదా. కానీ ఇండియా నిలబడ్డది కదా. అంటే అందువల్ల ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని చూసి మనం గర్వపడాలి, రాజకీయాన్ని చూసి సిగ్గుపడాలి. రైట్ సార్. ఇక నేపాల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సార్. దేశ భద్రతను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. చాలా ప్రాంతాలు కర్ఫ్యూ గుప్పెట్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీల్ కర్కీని ఎంపిక చేసుకున్నారు ఆందోళనకారులు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కీ అండ్ ఆందోళనకారులు కొన్ని డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు సార్. రాజ్యాంగాన్ని మార్చాలి, నేతల ఆస్తుల్ని జాతీయం చేయాలి అని చెప్పేసి. సో నేపాల్ పరిణామాలు ఏ రకమైన సంకేతాలు ఇస్తూ ఉన్నాయి సార్? అంటే ఒకటి, ఇది మొదటి పాయింట్ ఏంటంటే అది జెన్యూన్ ఆంగర్, అనుమానం లేదు. నేపాలీ యువత ఫ్రస్ట్రేషన్ విత్ ద పొలిటికల్ సిస్టమ్ ఈజ్ అబ్సల్యూట్లీ లెజిటిమేట్. చాలా ధర్మబద్ధమైనటువంటి ఆగ్రహం, అనుమానం లేదు. ఎందుకంటే భయంకరమైన అసమానతలు ఉన్న దేశం అది. రాజకీయ నాయకులేమో అడ్డగోలుగా సంపాదించి వాళ్ళ పిల్లలేమో జల్సాలు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నేపాలీ కాంగ్రెస్ కానీ, సిపిఎన్ యుఎంఎల్ కానీ,
సిపిఎన్ మావోయిస్ట్ కానీ అన్ని పార్టీలు, సిపిఎన్ యునైటెడ్ సోషలిస్ట్ కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీల నేతలు ఒకే తాను ముక్కలుగా వివరిస్తున్నారు. డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కాస్త ఎవరు తక్కువ కరప్ట్ కావచ్చు, ఎవరు ఎక్కువ కరప్ట్ కావచ్చు, ఎవరు బ్లేటెంట్లీ కరప్ట్ కావచ్చు, ఎవరు కొద్దిగా సటిల్ కరప్ట్ కావచ్చు. డిగ్రీ ఆఫ్ డిఫరెన్సే తప్ప ఇందులో ఎవరు నీతివంతులు కాదు. అందువల్ల ప్రజల కోపం లెజిటిమేట్. ఇప్పటికీ 17 ఇయర్స్లో 15 ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. సో నేపాల్ హిస్టరీ అంతా కూడా పోరాటాల చరిత్రే. మీకు 1990స్లో ఫస్ట్ టైం రాచరికానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. దాంతో కాస్త మొనార్కీ సంస్కరించబడింది, సడలించారు. తర్వాత 96 నుంచి 2006 వరకు మావోయిస్టు తిరుగుబాటు జరిగింది. గ్రామసీమల్లో 10 ఏళ్ల పాటు నేపాలీ గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ వెళ్ళలేకపోయాయి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రచండ అని ఉన్నాడు కదా, ఆయన నాయకత్వంలోనే జరిగింది అది. ఇప్పుడు ఆయన ప్రచండ పైనే తీవ్రమైన ఆరోపణలు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు అని. సో ఆయన నాయకత్వంలో 10 ఏళ్ల పాటు సాయుధ తిరుగుబాటు జరిగింది. అప్పుడు 17,000 మంది చనిపోయారు, వేలాది మంది అదృశ్యమయ్యారు. ఇది 10 ఏళ్ల పాటు నడిచింది. 2006లో రాచరికానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు. మావోయిస్ట్ పార్టీ నేపాల్ డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయింది. అన్ని పార్టీలు కలిసి రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ఏడాదికో ప్రభుత్వం మారుతుంది. మీకు రాజకీయ నాయకులు కేపీ శర్మ ఓలీ, ప్రచండ, షేర్ బహదూర్ దోబా వాళ్ళు ఇటు నుంచి అటు మారుతారు, అటు నుంచి ఇటు మారుతారు. వాళ్ళు అందరూ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, కుర్చీలాట అంతే, మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పులకు సంబంధమే లేదు. వాళ్ళ విన్యాసాలతో, మానూవర్స్తో, ఒకప్పుడు పోరాటాలతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ విన్యాసాలు చేస్తున్నారు. మరి ప్రజలు ఏం చేయాలి? అందువల్ల ప్రజలు ఆగ్రహం ధర్మబద్ధమైంది, అనుమానమే లేదు. అందుకే ఆల్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ చేస్తున్నారు. కేవలం ఒక పార్టీ పొలిటీషియన్ల పైనే కాదు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రస్తుతం ప్రధానమంత్రులే కాదు, ఒక మాజీ ప్రధాని భార్య మంటలలో చనిపోయింది, ఒక్కరిపైన కాదు, సుప్రీంకోర్టు పార్లమెంట్ భవనం తగలబెట్టారు. అంటే ఎంటైర్ ఆల్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరంతా కలిసి మమ్మల్ని మోసం చేశారు. ఎందుకంటే ఈ తరం ఇప్పుడు ఈ జెన్జీ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళంతా యూత్. వీళ్ళందరూ కూడా రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం తర్వాత పుట్టిన వాళ్ళు. ఇప్పుడు 1997 to 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెన్జీ అంటారు. అంటే 2006లో రాచరికం వ్యతిరేక పోరాటం విజయవంతమై రాచరికం పోయింది. మీకు 2006లో స్టార్ట్ అయింది ఈ పోరాటం, తర్వాత విజయవంతమైంది. అంటే ఈ జనరేషన్కు రాచరికం తెలియదు. అన్ఫార్చునేట్లీ ప్రజాస్వామ్యము ఫెయిల్ అవుతుంది కనుక దీనికన్నా రాచరికమే మేలనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ ప్రమాదం రాకూడదు. అంటే ఇట్ షుడ్ నాట్ స్లైడ్ ఇంటూ మొనార్కీ, మళ్ళీ రాచరికంలోకి పోకూడదు. సో ప్రజాస్వామ్యం ఫెయిల్ కావచ్చు, అనుమానమే లేదు. డెమోక్రసీ మైట్ ఫూల్ పీపుల్ అండ్ ఫెయిల్ పీపుల్. కానీ దానికి పరిష్కారం మెరుగైన ప్రజాస్వామ్యం తప్ప తిరిగి రాచరికంలోకి వెళ్ళడం కాదు. ఎందుకంటే ఈ జనరేషన్కు రాచరికం దుర్మార్గాలు తెలియక రాచరికం ఏదో గొప్పగా ఉంటుంది అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా చూడండి, రాజకీయ పార్టీల వాళ్ళు ఆ రాచరికాన్ని పొగుడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మన దగ్గర కూడా అప్పటి రాచరిక కాలంలో చాలా గొప్పగా ఉన్నట్టు మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం వల్ల అధికారంలోకి వచ్చి రాజుల కాలం కీర్తిస్తూ ఉంటారు. విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిందేమో ప్రజాస్వామ్యం వల్ల, వీళ్ళేమో రాచరికాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడో కానీ సాంస్కృతిక సెంటిమెంట్ ఉంటుంది కనుక, చరిత్ర పైన గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది కనుక దాన్ని తమకు ఎన్కరేజ్ చేసుకోవడానికి రాచరికాన్ని పొగుడుతూ ఉంటారు. ఆ పరిస్థితిలోకి నేపాల్ నెట్టివేయకూడదు. తర్వాత ఏ దేశమైనా స్టేట్ సంస్కరించబడాలి తప్ప స్టేట్ నాశనం కాకూడదు. అంటే రాజ్య వ్యవస్థ కొలాప్స్ అయితే ఆ దేశం అరాచకత్వంలోకి వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న పోరాటం జెన్యూన్ లెజిటిమేట్ యాంగర్, అనుమానం లేదు.
రాజ్య వ్యవస్థ పైన ప్రజల్లో ఉండే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోపం. కానీ ఆ కోపము పరిష్కారం ఎటువైపు చూపుతుంటే స్టేట్లెస్ సిచ్యువేషన్ వైపు చూపుతోంది. అంటే పార్లమెంట్ రద్దు చేయండి, మాకు రాజ్యాంగమే అవసరం, రద్దు చేయండి అని రద్దు చేస్తే ఏం పాలిస్తారు, ఎవరు పాలిస్తారు? సో యూ కెనాట్ రన్ ఏ కంట్రీ ఇన్ వ్యాక్యూమ్. మీకు కంట్రీ ఈజ్ నాట్ రన్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఇప్పుడు బలేంద్ర షా అని ఉంది, నేపాల్ రాజధాని కాఠ్మండు మేయర్, బాలే అంటారు. ఆయన ర్యాపర్, ఒక మ్యూజిక్ సింగర్. సో ఆయన సోషల్ మీడియా పాపులారిటీతో నేపాల్ మేయర్ అయ్యారు. ఇప్పుడు ఆయన సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్, ఈ జెన్జీకి ఒక ఆదర్శ నేత. ఫైన్, ఆయన ఏమన్నాడు, పార్లమెంట్ అధ్యాయాలు అంటున్నాడు. అలా దేశం నడుస్తుందా? ఇప్పుడు మనకు రాజకీయాలపైన కోపం ఉండడం వేరు, స్టేట్లెస్ కంట్రీగా కనుక పోతే ఏమవుతుంది? అన్ని రకాల శక్తులు అందులో దిగి కుక్కలు చెప్పిన విస్తరలాగా మారుస్తారు. అందువల్ల యూ షుడ్ రిఫార్మ్ వేరు, కొలాప్స్ కావడం వేరు. అందువల్ల నేపాల్ కంప్లీట్గా ఒక అనార్కీలోకి, కంప్లీట్గా ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాక్యూమ్లోకి కనుక జారుకుంటే చాలా ప్రమాదకరమైన శక్తులు రంగంలోకి ఎంటర్ అవుతాయి. ఆ ప్రొటెస్ట్లో ఉద్యమాల్ని మనం ఆహ్వానించాలి. కానీ లక్ష్యము లేని ఉద్యమం ప్రమాదకరము, నాయకత్వం లేని ఉద్యమం మరింత ప్రమాదకరం. మీకు అందుకే అనుభవం మనకేం చెబుతోంది? ఇప్పుడు బంగ్లాదేశ్ అనుభవం ఏంటి? అది ఇస్లామిస్టులు పైచేయి సాధించారు. అదే శ్రీలంక అనుభవం ఏంటి? ఒక సుస్థిరమైన ప్రభుత్వం వచ్చింది. అక్కడ అనుర్ కుమార్ దిశనాయక్ నాయకత్వంలో ఒక స్టేబుల్ అండ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వచ్చింది. ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తే మనకి ఏమర్థమైంది? బంగ్లాదేశ్ ఇప్పటికీ కూడా అరాచకత్వం. అక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తరిమి దేశం విడిచిపోయేలా చేశారు. ఇలా పరిస్థితి ఏంటి? అరాచకం రాజ్యం వెళుతుంది. మైనారిటీలపైన దాడులు, సో హిందువులపైన దాడులు, అసలు రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు, ఇస్లామిక్ శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. అదే శ్రీలంకలో మీరు గమనించండి, అదే ఉద్యమం ప్రజలు, రాజపక్షాలు ఉరికిరికి తరిమి కొట్టారు. రాజపక్షాలు దేశం విడిచి వెళ్ళిపోయాడు అక్కడ కూడా. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదే, ఇవాళ స్టెబిలిటీ ఉందే. అందువల్ల లక్ష్యం లేని ఉద్యమం, నాయకత్వం లేని ఉద్యమం చాలా గొప్పగా కనబడుతుంది మనకు, కానీ అది ప్రమాదకరము. దానికి అనుభవమే అరబ్ స్ప్రింగ్. అరబ్ స్ప్రింగ్ అని తునీషియా, ఈజిప్ట్లో ఇలాగే ఫేస్బుక్లో ఆర్గనైజ్ అయ్యి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. దాంతో చాలామంది అనుకున్నారు అరబ్ దేశాల్లో రాచరిక వ్యవస్థలు కూలిపోతాయి, మత ఛాందస వ్యవస్థలు దెబ్బతింటాయి అనుకున్నారు. ఒక లిబరల్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది అనుకున్నారు, కానీ జరగలే. ఈజిప్ట్లో ముస్లిం బ్రదర్హుడ్ బలపడ్డది, అదొక ఇస్లామిక్ మత ఛాందస సంస్థ. అందువల్ల ఎప్పుడు కూడా మనము మార్పు కోరుకోవాలి, కానీ దట్ షుడ్ బి అన్ ఆర్గనైజ్డ్ చేంజ్. అనార్కిక్ చేంజ్ అయితే మంచిది కాదు. అందువల్ల నేపాల్ ప్రజల ఆగ్రహాన్ని, ప్రజాస్వామిక తిరుగుబాటును, అధికార వ్యవస్థలపైన ప్రజల తిరుగుబాటును ఆహ్వానించాలి. కానీ ఆ ఉద్యమం లక్ష్యం లేని ఉద్యమంగా, ఆ నాయకత్వం లేని ఉద్యమంగా గనక మారితే మరింత అనార్కీలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. మరింత ఏళ్ల తరబడి పోరాటంలో సాధించుకున్న ప్రజాస్వామ్యం, ఏళ్ల తరబడి పోరాటంతో పాతిపెట్టబడిన రాచరికం మళ్ళీ వెర్రితలలు వేసే ప్రమాదం ఉంటుంది. అది నేపాల్ చూస్తే ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన కలగటానికి కారణం అది. సార్, ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర అంటూ ఉన్నారు కేటీఆర్. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి అనేది కేటీఆర్ పిలుపు. సార్, కార్యకర్తలతో కూడా నేను మాట్లాడుతూ చాలా అంశాలని ప్రస్తావించారు. ఒకసారి అబ్బాయి ప్లే చేయండి. పేరు చెప్పి భయపెట్టుకుంటే బిల్డర్ల దగ్గర పైసలు గుద్దులే గుద్దు, ఏ బిల్డర్ యాడ దొరుకుతాడా, ఏ నీ ఇల్లు కూడా కొడతాం, నీ బిల్డింగ్ కూడా కొడతాం అని బెదిరించుడు, పైసలు గుద్దుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, పైసలు వారేద్దాం, అంతా జూబ్లీహిల్స్ అంటే పేరుకి జూబ్లీహిల్స్ అంతా గడిగోళ్ళు ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అవతల తక్కువ లేని కాదు, వాళ్ళ సర్వశక్తులు ఉంటారు, అధికారం ఉన్నారు, అడ్డగోలు పైసలు ఉన్నాయి, బెదిరిస్తారు. మీరు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయి అంటారు, మీరు ఓటు వేయకపోతే మీకు ఇల్లు రానియమంటారు, మీ ఇల్లు కూడా ఓడతామంటారు, రకరకాలుగా బెదిరిస్తారు. మాట్లాడాలి, చేసేది చేయాలి. ఎందుకంటే ఆ లోపల ఓటు వస్తే ఎవరికి తెలియదు, బ్రహ్మదేవుని కూడా తెలియదు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మూతోడు జవాబు ఎక్కడ ఇవ్వాలి, ఆ బటన్ ఒత్తి కారు గుర్తు, కారు రైమని ఉడుకుతుంటే
మెజారిటీ గోపన్నకు 16,000 వస్తే ఈసారి మనకు 32,000 దాటితేనే బ్రహ్మాండంగా మనం గెలిచినట్లయితే. రైట్ సార్, జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర అంటూ ఉన్నారు సార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై అంతటి ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఉప ఎన్నికలు ఫలితాలకు ఒక ఎన్నిక ఫలితానికే సంబంధం ఉండదు. అందులో ఉప ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధమే ఉండదు. నేను చాలాసార్లు గణాంకాలతో కూడా చెప్పాను. ఇప్పుడు ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓటింగ్ తెచ్చుకొని 37% ఓటింగ్ తెచ్చుకొని 39 సీట్స్ బీఆర్ఎస్కి వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 17%కు ఓటింగ్ పడిపోయి ఒక్క సీట్ రాలేదు. మన పోలిక ఎక్కడ ఉంది? నో కంపారిజన్ కదా. తర్వాత మీకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్కి గెలిస్తే ఖాళీ చేసిన సీటు, కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ నోముల నరసింహయ్య చనిపోతే ఖాళీ అయిన సీటు. సో అక్కడ జానారెడ్డి ఓడిపోయాడు, అంత వెటరన్. జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డి ఎంపీ మల్కాజ్గిరి నుంచి, కానీ అక్కడ 2 సీట్లే వచ్చాయి. హుజూరాబాద్లో 3,000 వచ్చాయి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. దుబ్బాకలో 3rd ప్లేస్. ఇవన్నీ మనం కళ్ళ ముందు చూసినాం కదా. తర్వాత అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం 20,000 మేరతో గెలిచింది 2019 ముందు. ఎలక్షన్ 2019కి వచ్చేవారు ఓడిపోయారు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఎన్నిక మరో ఎన్నికకి ఇండికేటర్ కాదు మన దేశంలో. ఆ ప్రతి ఎన్నిక అక్కడున్న కాంటెక్స్ట్ని బట్టి జరుగుతూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి. అందులో ఉప ఎన్నిక ఎప్పుడు కాంటెక్స్ట్ కాదు. కానీ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది అనేక అంశాలని టెస్ట్ చేస్తుంది. జూబ్లీ హిల్స్ ఒకటి టెస్ట్ చేసేదంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మారాడు. దీన్ని ప్రజలు అంగీకరిస్తారా అనేది ఒక ఫస్ట్ టెస్ట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికతో ఒక రకంగా ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో బలపడగలదా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ హైదరాబాద్ ఒక రకంగా తీర్పు చెప్తే తెలంగాణ ఇంకో రకంగా తీర్పు చెప్పింది. సో అందువల్ల ఇంకా హైదరాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉందా ఈ క్వశ్చన్. రెండవది, కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో బలాన్ని పుంజుకుందా? సో ఫిరాయింపుల్ని ప్రజలు అంగీకరిస్తారా రేపు? ఎందుకంటే ఒక్క జూబ్లీ హిల్స్తోనే పోదు కదా, రేపు మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, కారణాలు వేరైనా. సో అక్కడ మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేము సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు రీత్యా చూస్తే. అందువల్ల ఇది ఒక రకంగా పార్టీ ఫిరాయింపుల పైన ప్రజల తీర్పు అవుతుంది. రెండవది, బీఆర్ఎస్ హైదరాబాద్లో బలంగా ఉందా, కాంగ్రెస్ పుంజుకుందా అని. మూడోది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందా, సంతృప్త స్థాయి ఏ రకంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ బీఆర్ఎస్ సీటు గెలుచుకుంది. సో మరి అక్కడ గెలుచుకుంది కనుక ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్ కదా. బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీట్ నిలుపుకుంటుందా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు లాక్కుంటుందా, ఇది తేలాలి. నాలుగవది, అసలు మేమే మా ప్రధాన ప్రతిపక్షాన్ని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ పార్టీని ఒకసారి చూశారు, ఈ పార్టీని ఒకసారి చూశారు, ఇప్పుడు మా పార్టీని చూడండి అని. హైదరాబాద్లో బీజేపీకి ట్రెడిషనల్గా కూడా బలం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అది కనబడ్డది. మరి బీజేపీ కనుక ముందుకొచ్చి అసలు బీఆర్ఎస్ కాదు ఆ ప్రిన్సిపల్ అపోజిషన్, మేమే రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని నిరూపిస్తుందా? ఐదవది, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి తర్వాత. సో ఈ ఉప ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. సో ఆరవది, రేవంత్ రెడ్డి హైదరాబాద్ విజన్ ఉంది, ఫ్యూచర్ సిటీ అని, మూసీ ప్రక్షాళన అని, హైడ్రా అని, వీటిపైన మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మురికి అలాగే ఉండాలా, బీఆర్ఎస్కు అలాగే ఉండాలని కోరుకుంటోంది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మూసీ ప్రక్షాళన పేరుతో 1,000 కోట్లు దనుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మూసీ ప్రక్షాళన పేరిట పేదలకు ఇల్లు లేకుండా చేస్తారా అని బీజేపీ బీఆర్ఎస్ అంటోంది. అలాగే హైడ్రా వల్ల పెద్ద పెద్ద వాళ్ళు అడ్డగోలుగా ఆక్రమించుకొని ఉంటే వాళ్ళ సంగతి తేల్చకూడదని కాంగ్రెస్ అంటోంది. హైడ్రా వల్ల ఇప్పుడు చూడండి కేటీఆర్ అన్న దాంట్లో కూడా ఉంది, హైడ్రా ద్వారానే బెదిరిస్తున్నారు అని అంటున్నారు.
సో హైదరాబాద్కు ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టింది మేమే అని బీఆర్ఎస్ చెప్తోంది. కాదు, హైదరాబాదులో రేవంత్ రెడ్డి కొత్త విజన్తో ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ మరింత గోదావరి నదీ జలాలు హైదరాబాద్ తీసుకురావడము, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నుంచి కొత్తగా అమరావతికి డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే, అందువల్ల హైదరాబాదుకు మూసీ నదిని కంప్లీట్గా పరవలు దక్కిస్తాం. ఇలా హైదరాబాదుకు మా విజన్ బీఆర్ఎస్ విజన్ కన్నా గొప్పది అని కాంగ్రెస్ చెప్తోంది. సో ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఈ క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ ఖచ్చితంగా రంగంలోకి దిగుతాయి. నిజంగా ప్రజలు ఇవన్నీ చూసి తీర్పు చెప్తారా, అది మళ్ళీ ఎప్పుడు ఉండే క్వశ్చనే. ప్రజలు అల్టిమేట్గా తీర్పు చెప్పేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపితే మనకు తెలియదు కాదు. కానీ ఇవన్నీ పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ప్రజలు ఈ అంశాల ఆధారంగానే తీర్పు చెప్తారు. హైడ్రా ఆధారంగా, ఫ్యూచర్ సిటీ ఆధారంగా, మూసీ ఆధారంగా వీటిపైన తీర్పులు చెప్తారా అనే క్వశ్చన్ ఎప్పుడైనా ఉంటుంది. కానీ పొలిటికల్ డొమైన్లోనైతే ఈ ఎన్నిక జరుగుతున్న సమయంలో ఫలితం వచ్చాక ఈ కంటెస్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బికమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో గెలవలేదు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలం ప్రధానంగా హైదరాబాద్లో. అందువల్ల ఆ బీజేపీకి హైదరాబాదులో ఒక పరీక్షా సమయం కూడా ఇది. సో మీకు రాజాసింగ్ లాంటి హైదరాబాద్ నాయకులు పార్టీ దూరం చేసుకుంది, లేదా ఆయన పార్టీకి దూరం అయ్యారు. సో ఇలాంటి డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక మీరు కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో వాళ్ళే. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా ఇట్ హస్ బికమ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంటెస్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 9090.